RRBALP కోసం శ్రీధర్స్ CCE నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, సిల్వర్ రేట్ గోల్డ్ పరిస్థితి చూస్తేనేమో విపరీతంగా 100+ పెరిగిపోయింది. అండ్ అలాగే ప్రతిసారి మీరు చెప్తారు గోల్డ్ ఎంతైతే పెరుగుతుందో దాని ప్రభావం పెరిగినా తగ్గినా ఖచ్చితంగా సిల్వర్ మీద ఉంటుంది అని. మరి సిల్వర్ రేటు కూడా ఈరోజు పెరిగిందంటారా? ఈరోజు మూమెంట్ సిల్వర్లో ఏ విధంగా ఉంది సార్? సిల్వర్ మీద గోల్డ్ ప్రభావం పడుతుందా అని అడిగారు కదా, క్వైట్ ఆపోజిట్ అని చెప్పచ్చు. మనము సిల్వర్ ప్రభావం గోల్డ్ మీద పడుతుంది ఇప్పుడు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ ఆర్బీఐ ఏమి ఇచ్చిందంటే, అంటే ఇది ఒక రూమర్ మాత్రమే, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, దట్ మీరు ఇంట్లో ఉన్న బంగారం మీ అవసరానికి ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు కదా, గోల్డ్ లోన్స్, అలాగే సిల్వర్ లోన్స్ కూడా అవైలబుల్ ఉండబోతున్నాయి అని చెప్పేసి వినడం జరిగింది. ఇది రాబోయే సంవత్సరం 2026 ఆఫ్టర్ జనవరి ఎనీ టైం ఇట్ మే కిక్ ఆఫ్. అంటే దానికి అర్థం ఏంటంటే, చాలా ఫైనాన్స్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సిల్వర్కి ఇప్పుడు ఒక రికగ్నిషన్ ఇచ్చారు దట్ ఇట్ ఈజ్ అ కమాడిటీ విచ్ క్యాన్ బి మానిటైజ్డ్. అంటే మీరు అది ఇంట్లో ఇటుక కానివ్వండి, ఆర్ ఆభరణాలు కానివ్వండి, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యుటెన్సిల్స్ కానివ్వండి, ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఒకవేళ వెండితో చేయించి ఉంటే దాన్ని తీసుకెళ్ళి మనం తాకట్టు పెట్టచ్చు. ఎస్. సో చిన్నప్పుడు యూనో మనీ లెండింగ్ షాప్స్, పాన్ బ్రోకర్స్ అని చెప్పి ఉండేవాళ్ళు అనమాట. అంటే అప్పుడు అన్ని బ్రాండెడ్ కంపెనీస్ లేవు. ఇప్పుడు మన్నపురం, ముతూట్ ఫైనాన్స్ చాలా ఉన్నాయి. బ్యాంక్స్ ముందు నుంచే ఉన్నాయి, బట్ బ్యాంక్స్ దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదనమాట. అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్న షాప్కే వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు మీకు పెద్ద పెద్ద ఎన్బిఎఫ్సి కంపెనీస్ వచ్చాయి కాబట్టి వీళ్ళందరూ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాట వినాల్సిందే, అందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. సో ఈ ఆర్బీఐ ఏం చేశారంటే, వాళ్ళు దట్ సిల్వర్కి కూడా అలాంటి కైండ్ ఆఫ్ రికగ్నిషన్ మనం ఇద్దాము. ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయి. గోల్డ్ అయితే నార్మల్గా జ్యువెలరీ లేదంటే బిస్కెట్ రూపంలో ఉంటుంది, కాయిన్ రూపంలో ఉంటుంది. కానీ సిల్వర్ ఏంటంటే ఇట్ కెన్ బి కన్జ్యూమ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ, ఈవీ ఇండస్ట్రీ, సోలార్ ఇండస్ట్రీ, దాంతోపాటే ఫుడ్ ఇండస్ట్రీలో, మెడిసిన్స్లో, అండ్ చాలా రకాల యూసేజెస్ ఉన్నాయి సిల్వర్కి వెన్ కంపేర్ టు గోల్డ్. సో సిల్వర్ ఏం చేసింది అంటే, ఒక చాలా పెద్ద డిమాండ్ని ఎదురు చూసింది కాబట్టి ఆ డిమాండ్ వల్ల ఏం జరిగిందంటే, మార్కెట్లో అసలు మీకు ఫిజికల్ సిల్వరే అవైలబుల్ లేకుండే గత కొన్ని వారాల కింద వరకు. సో దాని తర్వాత ఇంపార్టెన్స్ ఎప్పుడు సిల్వర్కే ఉంటుంది అన్న విషయము తేలిపోయిందనమాట ప్రపంచం మొత్తంలో. ఎందుకంటే సిల్వర్ మీరు ఒకవేళ మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే ఆ 3 స్టేజెస్ ఏదైతే ఉందో అందులో నుంచి 2 స్టేజ్లు దాటిపోయింది. 1,23,000 ఒకటి, 1,50,000 ఒకటి, ఇప్పుడు 1,62,000లో ఉంది. సో కాబట్టి సిల్వర్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్ అనమాట. కానీ గోల్డ్ ఇప్పటిదాకా మీకు మంత్లీ చార్ట్లో మొదటి స్టేజ్ కూడా క్రాస్ అవ్వలేదు. సో సిల్వర్ ఒకవేళ ఇలాగే మీకు 1,60,000, 1,70,000 పైన ఒకవేళ క్లోజ్ అయితే, రికమెండేషన్ నేను ఇవ్వను, అండ్ నో టిప్స్ అండ్ ఆల్, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంటర్నేషనల్ మీడియాలో, నేషనల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారంటే, దాదాపు 2,58,000 రూపాయల వరకు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ 3 ఇయర్స్లో. అంటే 3 ఇయర్స్ లోపల అంటే 3 డేస్ లోపల అవ్వచ్చు, 3 వీక్స్ లోపల అయిపోవచ్చు, పెరిగిపోవచ్చు, 3 ఇయర్స్ కూడా పట్టచ్చు, లేదంటే ఎక్కువ కూడా పట్టచ్చు. బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్లో మరి ఏం చేయాలి? సిల్వర్ని అమ్మమంటారా, కొనమంటారా? సో చెప్తాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్పాట్ సిల్వర్ ప్రైసెస్ చూసాక, నా ఇక్కడ చూసుకుంటే 3 రూపాయలు మాత్రమే పెరిగింది. అసలు ఇదేంటబ్బా, మనం ఎక్కడో లక్షల విషయాలు మాట్లాడడం, ఇందాక లక్షల ఫిగర్లు చెప్పుకుంటున్నాము, చూసుకుంటే 3 రూపాయలే పెరిగింది. అంటే మీకు ఒక గ్రామ్ మీద పెరిగిందండి. నిన్న 171 రూపాయలు ఉంటే ఇవాళ మీకు 174 రూపాయలు ఉంది. అండ్ కేజీ ప్రకారంగా చూసుకుంటే మీకు దాదాపు 3,000 రూపాయలు పెరిగిందండి. బికాస్ 1,71,000 నిన్నుంటే ఇవాళ 1,74,000 ఉంది. ఇట్ హాస్ స్ట్రాటజికలీ గాన్ అప్ బై 3,000 రూపీస్. నా ఇక్కడ చూసుకుంటే మనకి చార్ట్స్లో ముఖ్యంగా మనకు కనిపిస్తుంది ఒక క్లారిటీ అనేది, మనం టూల్ వాడితేనే. మీరు టూల్ వాడకపోతే మీకు ఎలాంటి క్లారిటీ లేదు. అసలు అది కిందకి పడిపోయినా మీకు ఓవర్ సోల్డ్ అన్న విషయం తెలీదు, పైకి పెరిగిపోయినా కానీ ఓవర్ బాడ్ జోన్ అన్న విషయం కూడా మీకు తెలీదు. ఒకవేళ మీరు ఈ టూల్ వాడితే కిందున్న ఆ పింక్ ఏరియా ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఓవర్ సోల్డ్. కాబట్టి ఏం చేయాలి? ఓవర్ సోల్డ్లో ఉంటే మీరు కొనాలి. అప్పుడు అక్కడ నుంచి మీకు పెరిగితే మళ్ళీ అక్కడ నుంచి కింద పడే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్కి వస్తుంది. నా పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీరు ఎగ్జాక్ట్లీ ఏ ప్రైస్లో కొనాలి, ఏ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వాలి అన్నదే ప్రశ్న. అందరూ అదే అడుగుతుంటారు. ఎందుకంటే
దానికోసం ఒక ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, ఒక కోర్స్ ఉంటుంది, అది నేర్చుకోవాలి, అది మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే మీకే మంచిది, అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. లేదంటే మాత్రం ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ప్రాఫిట్స్. నా అలాంటి ప్రైస్ ఎక్కడ కొని ఎక్కడ అమ్మాలి అంటే ఇక్కడ మీకు చూపిస్తాను. 156,667 రూపాయలు ఇవాళ పెరిగిందండి. దాదాపు 2,200 రూపాయల దరిదాపుల్లో ఉంది ఇప్పుడు ప్లస్లో. నా ఎగ్జాక్ట్లీ ఏ ప్రైస్ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది అంటే ఇక్కడ వాళ్ళు వెబ్సైట్ వాళ్ళు పబ్లిష్ చేశారు, అది మీకు చదివి వినిపిస్తా. 1,55,310 అండ్ 1,56,757, 1,57,585. మీకు ఒక విషయం తెలుసా, ఇవన్నీ దాటిపోయింది ఇప్పుడు. అంటే మనం చూస్తుంది కరెంట్ మార్కెట్లో ఇప్పుడు November 28కి లేదా December 5కి ఎక్స్పైర్ అయిపోయే సిల్వర్ మెగాలాట్ ఏదైతే ఉందో అది చూస్తున్నాం కాబట్టి. కానీ జనవరి మంత్ ప్రకారంగా చూసుకుంటే, ఫిబ్రవరి మంత్ ప్రకారం చూసుకుంటే మీకు 1,62,000 ఉందండి నెక్స్ట్ మంత్ ప్యూర్ కైండ్ ఆఫ్ లెవెల్స్. అయితే ఇవన్నీ ఎప్పుడో దాటిపోయింది, బట్ స్టిల్ ఎందుకైనా మంచిది మనం సపోర్ట్ లెవెల్ కూడా చెప్పేద్దాము. 1,53,035, 1,52,207 అండ్ 1,50,760. సో ముఖ్యంగా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఆల్రెడీ 1,72,000 రీచ్ అయిన లెవెల్స్ కాస్త మళ్ళీ ఈ నెలలోనే బ్రీచ్ అవుతాయా అది మనం చెప్పలేం, వెయిట్ చేసి చూడాలి. కానీ సాయంత్రం ఇవాళ 5 నుంచి 9 గంటల మధ్యలో ఏం జరగబోతుందన్న ఐడియా మాత్రము మీకు కలిగిస్తాను. కాల్ చేయండి ఈ రోజు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష.